Welcome back to Rama Reddy Maths Academy. In the inverse Laplace, what is our last class? Partial fractions is over. If the given problem having the partial fractions, how we can apply the Laplace, inverse Laplace formulas, we already done. Now, today we are going to discuss the first shifting theorem in the inverse Laplace transform. First of all, what is the first shifting theorem in the Laplace transform? That is L e to the power of at f of t is equal to f bar of s. Then Laplace of e to the power of at f of t, which is nothing but f bar of s minus a. Here s minus a is always greater than 0. Means what? In this theorem, the problem s is replaced with s minus a. That is a simple statement in the Laplace. Just remember it. Idi ela prove chesanannadi na previous videos lo undi. Laplace playlist ki velli Laplace transforms lo chudandi first shifting theorem. Okay, now here we are going to write the first shifting theorem in the inverse Laplace transforms. Ela rastano chudandi. If you take L inverse into that side, it will become to L inverse of f bar of s, or else Laplace inverse of f bar of s. ఎందుకని దీన్ని ఇటువైపు తీసుకెళ్ళానండి. is equal to what? f of t is equal to f of t. Then Laplace inverse of f bar of s minus a is equal to what? e to the power of at f of t. ఇలా చేంజ్ అవుతుంది. Just like our Laplace first shifting only. L will become to that side. మనం ఇక్కడ ఇలా తీసుకొని ఇది ఫైండ్ అవుట్ చేశాను, రైట్? ఇక్కడ ఏంటి? దీన్ని ఇందులోకి కన్వర్ట్ చేస్తాను. Is it clear? Now we'll see the problems now. Okay, listen carefully. What is our previous Laplace? Normal Laplace lo first shifting em chestanu, s place lo s minus a replace chestanu. I'll get the answer. Ikkada em chestanu, s minus a lo teeskoni I'll convert into e to the power of at. Now the function in terms of f of t. s minus a loki teeskoni nenu induloki reduce chestanu. Just the reversing order. Okay, ippudu ikkada chudandi. First of all, is there any terms into s plus or s plus లో s plus 1 కానీ s minus 1 కానీ ఆ ప్రాబ్లంలో ఉందా? లేదు. నేను ఏం చేస్తాను, నా కన్వీనియంట్ కోసం న్యూమరేటర్ డినామినేటర్లో s ప్లేస్లో ఐదర్ యూ మే సబ్స్టిట్యూట్ s plus 1 or s minus 1, s minus 2 your wish, but it is going to satisfy the given problem. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డినామినేటర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ 2ab ఇందులో ఉందనుకోండి. నేను దాన్ని ఎలా రాస్తాను నా కన్వీనియంట్ కోసం? చూడండి, ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎందుకంటే సింపుల్గా ఎస్ స్క్వేర్ 2s ప్లస్ 2 ఉంది. ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఎస్ స్క్వేర్, ఏ స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ 1, 2ab ఈజ్ వాట్ బెటా? 2ab ఈజ్ వాట్? 2s. అంటే ఇక్కడ నాకేముంది? ఎస్ స్క్వేర్ ఉంది, 2s ఉంది, కానీ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్? 1. అందుకని నేను ఈ టర్మ్ మొత్తాన్ని ఎలా రాస్తాను? ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇది వచ్చిందండి, నాకు ఇంకొక 1 కావాలి. ఇంకొక 1 యాడ్ చేస్తే ఈ 2 సాటిస్ఫై అవుతుంది. అందుకని ప్లస్ 1 అంటాను. ప్లస్ 1. ఓకే, 1 సెకండ్ ప్రాబ్లమా? ప్లస్ 1 అంటాను. 1 అన్న తర్వాత ఇన్ ద డినామినేటర్లో మీరు ఎస్ ప్లస్ 1లో రాశారండి ప్రాబ్లం. నేను న్యూమరేటర్ని కూడా అలా రాయాలంటే, ఫర్ సపోజ్ ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 1 తీసుకోండి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో, ఎస్ ప్లస్ 1 ప్లస్ 3. అప్పుడు అదేమవుతుంది? 2s ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? 2s ప్లస్ 5 అవుతుంది. అవునా? 2s ప్లస్ 5 అవుతుంది. మరి నాకేం కావాలి? 2s ప్లస్ 3 కావాలి. అవునా? 2s ప్లస్ 3 కావాలి అని అంటే ఇక్కడికి ఈ 3 తీసుకోవద్దండి, ఎందుకని ఈ 3 తీసుకుంటే నాకు 5 అవుతుంది. అవునా? ఈ 2s యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 2 యాజ్ ఇట్ ఈజ్, 2 1s are 2. కానీ నాకు ఇంకో ఏం కావాలి? ఇంకొక 1 కావాలి. ఇక్కడ 3 ఉంది కదా, ఇంకొక 1 కావాలి. కాబట్టి నేను ఏమని రాస్తాను? 1 ప్లస్ 1 యాడ్ చేస్తాను. అంటే ఇండైరెక్ట్గా నేను దీన్ని 2s ప్లస్ 1 ప్లస్ 1 అని రాయొచ్చా? ఎందుకని 2s అవుతుంది, 2 అవుతుంది, 1 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఎలా రాస్తాను? 2 ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ 1. ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ ప్లస్ 1.
ఎస్ ప్లేస్లో మనకు అక్కడ ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బై ఎస్ ప్లస్ 1 ఉంటే ఎస్ ప్లేస్లో సపోజ్ e⁻80 ఉంది 2t ఉందనుకోండి 2s ఉందనుకోండి అప్పుడు 2t నేను ఏమని రాస్తాను ఎస్ ప్లేస్లో s-2 అని రాస్తాను. ఇక్కడ దీన్ని రెడ్యూస్ చేస్తున్నాను ఈ ఫామ్కి. అంటే ఏంటిది e⁻, నౌ ఐ విల్ గోయింగ్ టు రైట్ దీన్ని దానికి రివర్సింగ్ అండి. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్పోనెన్షియల్కి రాయాలి. e⁻−1 ఉంటే ప్లస్ అని రాస్తాను. కానీ ఇక్కడ ఏముంది నాకు e⁻+ ఉంది కాబట్టి e⁻−t ఈజ్ నథింగ్ బట్ -1 బికాస్ s-(-1) మన ప్రిన్సిపల్ ఏంటిది s ఈజ్ రీప్లేస్డ్ విత్ s-a. కానీ ఏ ప్లేస్లో ఏముంది నాకు +1 ఉంది -(-1) అని రాస్తాను. అప్పుడు ఎక్స్పోనెన్షియల్కి రాసిన తర్వాత ఎస్ ప్లేస్లో s+1 రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిందండి s+1 ప్రిన్సిపల్. అప్పుడు నాకు ఏం మిగులుతుంది లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s+1 బై s² + 1. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నౌ జస్ట్ రివర్సింగ్ ఫర్ లాప్లాస్ ఇన్వర్స్ అంటే రివర్సింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి. హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ సపరేటింగ్ ద ఫ్రాక్షన్ ఫస్ట్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s+1 by s² + 1 one fraction, sorry 2s+1 by s² + 1 plus 1 by Laplace inverse of s² + 1. It 2 take it out ma. అప్పుడు ఇట్ హోల్ e⁻−t 2ని కామన్ తీసాను అనుకోండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a². వి నో దాట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² + a² ఈజ్ నథింగ్ బట్ వాట్ cos at. అవునా? ఓకే, ఇప్పుడు నేను 1ని 1² అని రాస్తాను ప్రిన్సిపల్ కోసం. అంటే ఏమవుతుంది అది cos 2 cos a. అంటే ఏంటి 1t. ఇది ఎలా ఉంది లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/a sin inverse at. సారీ 1/a sin at. a అంటే ఎంత 1, 1/1 1 sin at. sin at, t అంటే 1, a అంటే 1 కదా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎస్లో ఉన్నదాన్ని s+1 ఆర్ s-1 ఆర్ s-a ఫామ్లో కన్వర్ట్ చేశాను. ఇది s+1² అని రాస్తే ఈజీ కాబట్టి రాశాను. s+1² ఒక 1 తక్కువ ఉంది ఈ ప్రాబ్లంకి కాబట్టి 1 యాడ్ చేశాను. 2s+3 ఎప్పుడు వస్తుంది, s+s+1 తీసుకుంటే ఇక్కడ ఒక టర్మ్ తక్కువ అవుతుంది, మళ్ళీ +1 యాడ్ చేశాను. ఓకే, నౌ ఈ s ప్లేస్లో s+1 ఉంది కాబట్టి e⁻at ఎలా రెడ్యూస్ అవుతుంది, f(s-a) ఇట్ విల్ రెడ్యూస్ ఇట్ టు e⁻at ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s) f(t). అవునా? అప్పుడు ఈ s-a ఇక్కడికి వెళ్తుంది, అదేమవుతుంది e⁻−at ఎందుకని ప్లస్ ఉంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లేస్లో 2s+1 ప్లస్లో s రాశాను. ఇస్ ఇట్ క్లియర్? దెన్ separating the fraction, then apply the principles, I will get this answer. Okay, next problem. Now the second problem is, listen carefully. First I need to write the given problem in terms of s-a. ఏది ఈజీ ఉంటుందో అది రాయండి అమ్మ. s+1 సబ్స్టిట్యూట్ చేస్తే s+1² అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది s² + 2s + 1 వస్తుంది. దిస్ ఈజ్ నాట్ వెరీ వెరీ స్మాల్. ఓకే, చాలా చిన్నగా ఉంది. అందుకని నేను ఏం చేస్తాను s+2లో ట్రై చేస్తాను. మైనస్ ఉంది కాబట్టి s-2 రాస్తానండి. అప్పుడు అది ఏమవుతుంది a² + b² + 2ab. ఓకే, 4s అయితే వచ్చిందండి. ఓకే, ఒక 4s వచ్చింది, s² వచ్చింది. 20లో 4 వచ్చిందంటే ఇంకెంత తక్కువ ఉంది 16 రిమైనింగ్. అందుకని అంటే నియర్ బై ఉంది కదా, నేను దీన్ని ఎలా రాస్తాను ఇప్పుడు చూడండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ డినామినేటర్ని s-2² s-2² అంటే ఎంత వచ్చింది నాకు -4s + 4. ఇక్కడ ఉన్న టర్మ్లో s² వచ్చింది, 4s వచ్చింది. 20లో 4 వచ్చిందండి. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ 16 రిమైనింగ్, అందుకని 16 యాడ్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత
ఇదే s మైనస్ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 ఇంటూ s మైనస్ 2 అని రాస్తే ఏమొస్తుంది, 3s మైనస్ 6. నాకు -2 రావాలండి. -6 బదులు -2 రావాలి. -2 రావాలంటే నేను దీనికి 3sలో 3s ప్లస్లో s మైనస్ 2 రాస్తే ఇంత వచ్చింది, కానీ నాకు -2 రావాలి. షల్ ఐ యాడ్ +4? ఎందుకని ఇఫ్ యూ యాడ్ +4 దెన్ రిజల్ట్ ఈజ్ వాట్, 3s మైనస్ 2, రైట్? అందుకని నేను ఈ టర్మ్ ఏమని రాస్తాను, 3s మైనస్ 2 + 4. ఈజ్ ఇట్ క్లియర్? s minus a format ki change chesanu. Then after that you can reduce the term into e to the power of 80, e to the power of 80, e to the power of what is over a, 2, e to the power of 2t. Laplace inverse of s minus 2 will become to s, 3s plus 4 by s square plus 16. Avunandi, separating the fraction. Sometimes here you may apply the partial fractions also. Okay, here only the normal because this is the greater than of this, right? Separating the fraction is possible. E to the power of 2t into separating the fraction ni separate cheyandi, Laplace inverse apply cheyandi, 3s by s square. I'll write 16 will become to 4 square. Now a Laplace inverse of 4 by s square plus 16. We know that. నేను డైరెక్ట్ రాస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, e to the power of 2t as it is. ఇందులో నుంచి 3 కామన్ తీస్తాను. s by s square plus a square is nothing but cos 80. అంటే ఏంటిది, 3 cos 80. a is nothing but 4. ఇది ఏంటిది, 4 take it out, 1 by s square plus a square, that is nothing but 1 by a sin 80. 4, right, take it out, this is 4 square, 1 by a means 1 by 4 sin 80, sin 40, 4 cancel. Now the solution is e to the power of 2t into 3 cos 4t plus e to the power of 2t into sin 40. This is our final solution. Is it clear? Okay, next problem. See the next problem. Laplace inverse of 1 by s plus 1 whole cube. Okay, ఇలా ఉన్నప్పుడు s plus 1, in the place of s we have s plus 1, means we need to apply the first shifting theorem. అప్పుడు ఏమవుతుంది, you need, let it consider f bar of s is equal to the given L inverse of f bar of s. Because f bar of s is this అనుకుంటే, then Laplace inverse of f bar of s is represents like this. We know that Laplace inverse of f bar of s is also written as e to the power of at f of t, right? For that I need to write in the place of a minus a, e to the power of at Laplace inverse of f of t లోకి కన్వర్ట్ చేశాను. ఓకే, అప్పుడు 1 by s cube అవుతుంది. s minus 1 or s minus a is reduced in terms of s. ఓకే, అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, 1 by s cube. 1 by s అంటే మనకి తెలుసు t to the power of n by n factorial, that is t to the power of n by n factorial. What is our t here? Here it is 1 by s cube or 1 by s. One second. Okay, this is, which is nothing but what? By first shifting theorem it will become to t to the power of n plus 1 by n factorial, means t cube by 2 factorial. Okay, this is a solution. Now the next solution, next problem. Sorry, t square by 2 factorial only, because it is t to the power of n, s to the power of n plus 1. Now you need to write t to the power of n by n factorial. Ante kada, s to the power of n plus 1 ante manam emani rastam, t to the power of n by n factorial, which is nothing but what, 1 by s to the power of n plus 1. And n plus lo emundi, 2 undi. Okay, that is 2 only. Now the next one, next problem. Listen carefully. Next one is very very important and lengthy one. And don't skip the video. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను, హియర్ ఆల్సో ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలంటే దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ s power 4 plus 4a power 4.
a square plus b square or a square minus b square ఫార్మాట్కి తీసుకురావడానికి నేను ఎలా రాస్తానంటే చూడండి, the denominator term, now I need to consider s square plus 2a square whole square. For example, consider this. What is the simplification? A square means s power 4, b square 4a power 4, 2ab, 2 to the 4, s square a square. అవునండి? Yes, s power 4 4 a power 4 వచ్చింది. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా టర్మ్. అవునా? ఇది ఎక్స్ట్రా టర్మ్ నాకు కావాల్సింది వచ్చిందండి ఇలా రాసినప్పుడు. ది ఎక్స్ట్రా టర్మ్ను రెడ్యూస్ చేయాలంటే యూ నీడ్ టు రైట్ -4s square a square బికాస్ దీస్ టూ విల్ గెట్ క్యాన్సర్, దిస్ విల్ బికమ్ టు దిస్. అంతేనా? అందుకని నేను ఏమని రాస్తాను, s square plus 2a square whole square minus of 4s square a square. Why? Because after simplification you will get this, then add 4s square a square, these two cancel, this is same. Okay, now here see, ikkada mari numerator denominator is fine, then what about the numerator? Tell me, what about the numerator here? Numerator ela rayachu nenu, numerator you can write it as it is only. Why? Because here you need to apply the partial fractions. Here you need to apply the partial fractions. And partial fractions apply chesanu after, one second, what is our denominator? S power 4 plus 4a power 4. Okay, here solving into partial fractions, resolving into partial fractions. నేను ఆల్రెడీ సాల్వ్ చేశానండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు సాల్వ్ చేయండి, మీకు క్లాస్లో చెప్పాను. ఆఫ్టర్ సాల్వింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ నౌ ఐ గాట్ దిస్ ఇస్ 1/4a లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s by s square. Now shall I write this is in terms of s minus a whole square? దీన్ని నేను ఇంకా ఎలా రాయొచ్చు చెప్పండి? 4a. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు? సపోజ్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాయొచ్చా? ఏ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్. దీన్ని ఎలా రాస్తాను? 2sa హోల్ స్క్వేర్ అంటే 4s స్క్వేర్ ఏ స్క్వేర్. దీన్ని 4s స్క్వేర్ ఏ స్క్వేర్ని ఇలా రాయొచ్చు బీ ప్లేస్లో. ఏ ప్లస్ బీ ఇంటూ దీన్ని నేను ఎలా రాస్తాను? a minus b format, a plus b into a minus b format. Okay, అంటే a square minus b square ni ఇలా split చేశాను. Then after applying the partial fractions here, partial fractions apply చేస్తే now I'll get it, this is 4a s by this which is nothing but దీన్ని ఎలా రాస్తాను చూడండి, L inverse of 1/4a s by s square plus 2a square plus 2sa ఒక fraction minus s by s square plus 2a square minus 2sa. నేను సాల్వ్ చేశాను, కావాలంటే మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసిన తర్వాత ఐ నీడ్ టు రైట్ ద టర్మ్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఆర్ ఎస్ ప్లస్ 1 ఎస్ మైనస్ ఏ ఫార్మాట్. అందుకని నేను దీన్ని ఎలా రాస్తాను? ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూడండి అలా రాస్తే ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2as ప్లస్ ఏ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ఇది నాకు ఎంత వస్తుంది చూడండి, ఎస్ స్క్వేర్ 2a స్క్వేర్ 2as. ఓకే, ఫర్ దాట్ ఐ నీడ్ టు రైట్ దిస్ ఈజ్ వాట్, సి ఇది ఏ బై సంథింగ్ బి బై సంథింగ్ తీసుకుంటే నేను ఫస్ట్ టర్మ్ ఇది నెగిటివ్ తీసుకున్నానండి, అప్పుడు నా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ సింబల్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది నెగిటివ్ తీసుకుంటే ఇలా రాయొచ్చు, రైట్?
డినామినేటర్ ఇలా రాశాను. దెన్ వాట్ అబౌట్ ద న్యూమరేటర్? ఐ నీడ్ టు రైట్ ఎస్ ప్లేస్లో నేను ఎస్ మైనస్ ఏ రాశాను అనుకోండి, ఎస్ కాకుండా ఎక్స్ట్రా ఏ ఉంటుంది, అందుకని ప్లస్ ఏ కూడా రాస్తాను. అంటే న్యూమరేటర్ని ఏమని రాయొచ్చు? ఎస్ మైనస్ ఏ ప్లస్ ఏ. దీస్ టూ గెట్ క్యాన్సల్, విల్ గెట్ ఎస్ మైనస్ ఏ. బట్ మనకి టర్మ్ కావాలి కదా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు? ఎస్ ప్లస్ ఏ, ఈ టర్మ్ ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇందాక సింప్లిఫై చేశాను కదా, అప్పుడు ఎస్ స్క్వేర్ 2a స్క్వేర్ ప్లస్ 2sa వస్తుంది. ఒక ఏ స్క్వేర్ ఇక్కడ వస్తుంది, ఒక ఏ స్క్వేర్ ఇక్కడ. ఇక్కడ ఎస్ ప్లేస్లో నేను ఎస్ ప్లస్ ఏ రాస్తే నాకు ఎస్ఏ కావాలి కాబట్టి యాడ్ మైనస్ ఏ. దెన్ దీస్ టూ విల్ గెట్ క్యాన్సల్. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. ఓకే, దెన్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఇది ఏ ఫార్మాట్లోకి అవుతుంది చెప్పండి? ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇది ఎలా ఉంది చూడండి. 1/4a లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s మైనస్ a అంటే e టు ది పవర్ ఆఫ్ at. అంటే నేను ఏమని రాయొచ్చు దీన్ని? 1/4a ఇంటూ e టు ది పవర్ ఆఫ్ at లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s మైనస్ a అని రెడ్యూస్ చేసి రాశాను. అప్పుడు ఏముంటుంది నాకు ఇక్కడ? వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? s. ఓన్లీ ఇట్ విల్ బికమ్ టు s ఎస్ అండ్ ఇది మొత్తం ఎస్ అనుకుంటాను. ఇది ఏమవుతుంది? ఏ అవుతుంది. ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్. ఇది మొత్తం ఎస్ అవుతుంది కదా, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇదేమవుతుంది? ఎస్ మైనస్ ఏ బై సారీ నాట్ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది కరెక్టే అండి. ఇక్కడికి మళ్ళీ 1/4a హోల్ కామన్, minus of, okay, minus of, this will become 2 e to the power of minus 80. ఎందుకని ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ ప్లేస్లో ఇది ఉంది మైనస్ 80, అప్పుడు ఇది ఎస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అపాన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రైట్, డన్. ఇప్పుడు నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేశాను అనుకోండి. సింప్లిఫై బై ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేశాను. ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ ఉంది, రైట్? ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు చెప్పండి? ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వన్ సెకండ్, దిస్ ఈజ్ వాట్? ఎస్ ప్లస్, ఓకే, షల్ ఐ రైట్? చూడండి, 1 సెకండ్. ఇక్కడ నేను ఎస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు నేను? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇందులో నుంచి నేను ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ సి. ఇక్కడ దీన్ని ఎలా స్ప్లిట్ చేశానంటే ఎస్ బై దిస్ అండ్ ఏ బై దిస్. చూడండి ఎలా రాశాను? ఈ టు ది పవర్ ఆఫ్ 80తో ప్రోడక్ట్ చేయండి అండ్ సపరేటింగ్ ద ఫ్రాక్షన్. e to the power of 80 into Laplace inverse of s by s square plus a square and e to the power of 80 into Laplace inverse of a by this. Two fractions రాశాను. Plus multiply with e power 80 and separating the fraction. అప్పుడు s by this minus this అవుతుంది. After that చూడండి ఇందులో s by s square term, s by s square terms. Okay, take common and remaining this one and this one right here. ఓకే, అప్పుడు ఇది తర్వాత ఏంటిది 1 by s square టర్మ్స్ ఇవి రెండు. ఓకే, అందులో నుంచి ఇది కామన్ తీసాను. తర్వాత వి నో దాట్ e టు ది పవర్ ఆఫ్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2 అంటే సైన్ hx కదండి. మరి 2 లేదు, 2 లేకపోతే ఏమవుతుంది? 2 ఇటు వెళ్తుంది, అప్పుడు 2 సైన్ hx అవుతుంది. 2 సైన్ hat, x ప్లస్లో ఏముంది? 80 ఉంది, అది రాశాను. ఓకే, ఇదేంటిది మన ప్రిన్సిపల్? కాస్ 80. ఇదేంటిది? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే కాస్ హెచ్ఎక్స్. ఈ 2 నన్ను తీసుకెళ్ళండి, దీని ప్లేస్లో ఇది ఇక్కడ రాశాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 కాస్ h80. ఇదేంటిది మనకి ప్రిన్సిపల్? 1/a సైన్ h80. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసి 1/2a సైన్ h80 కాస్ h80 అండ్ 2 క్యాన్సిల్ 1/2a హోల్ cos h80 and sin h80.
చూసారా సపరేట్ ప్రోడక్ట్ చేశాను అండ్ అప్లై దిస్ రూల్ ఐల్ గెట్ దిస్. ఓకే, ఫైనల్లీ ఏ ఈజ్ ఆల్సో క్యాన్సల్, కాస్ HAT sin AT. దిస్ ఈజ్ అ ఫైనల్ సొల్యూషన్. ఓకే, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి పెన్ను పేపర్ పట్టుకొని అప్పుడు సాల్వ్ చేయండి, అప్పుడు ఈజీ ఉంటుంది. అండ్ బిఫోర్ దాట్ ఇవి చేయడానికి ముందు నా ప్లేలిస్ట్కి వెళ్ళి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయండి, అవి చేసిన తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.